హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్న ఇన్ఫోస్ తెలుగు ఛానల్. మన ఛానల్‌కి కొత్తగా వచ్చి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ఇంట్రో అనుకోండి లేదా రిక్వెస్ట్ అనుకోండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేశాను. చాలా వీడియోస్ చేసినప్పటికీ కూడా నాకు 1.13K సబ్స్క్రైబర్సే ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోకి నేను చూస్తే ఇప్పుడు 1.13K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. మన కమ్యూనిటీ ఎంత పెద్దగుంటే అంత చాలా మంచి జాబ్స్ అనేవి నేను వెతికి మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి మీ అందరికీ ఎంప్లాయ్‌మెంట్ తీసుకురావడానికి నేను ముఖ్యంగా ఈ ఛానల్‌ని ప్రారంభించాను. జస్ట్ జాబ్ నోటిఫికేషన్సే కాదు, ప్రతి ఒక్క అప్డేట్స్ అనమాట నేను ఈ ఛానల్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు ఈరోజు మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా నుంచి అయితే మనకైతే అఫీషియల్ నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు కదా పీడీఎఫ్. నేను పీడీఎఫ్ పెట్టుకొని మరీ వీడియో చేస్తున్నాను. ఇక చూడండి, నేను క్రియేట్ చేసిందైతే కాదు. ఇక్కడ చూడండి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను ఈ వీడియోలో. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టే. ఓకేనా? సో, ఏమాత్రం లేట్ చేయకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. ఒకవేళ మీకు గనుక ఇష్టం లేకపోతే ఒక లైక్ ఏసుకోండి. అండ్ ఈ వీడియోని మీ స్టేటస్‌గా లేకపోతే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి 5 మెంబర్స్‌కి అయితే షేర్ చేయడం జరుగుతుంది. వాట్సాప్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ. సో, పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇక్కడ. ఇదొచ్చేసరికి మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా నుంచి అయితే మన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే నంబర్ ఆఫ్ పొజిషన్స్ అది ఉంది. ఇక్కడొచ్చేసరికి రీసెర్చ్ అసోసియేట్ అనేది 10, 10 అయితే పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడేంటంటే మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ సిద్ధా మెడిసిన్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ ఎన్ఐసీఎస్ఎన్ లేదా సిఐఎం నుంచి మనం చేసుకోవచ్చంట. అండ్ ఇక్కడ చూసుకుంటే కన్సాలిడేటెడ్ మంత్లీ రెమ్యునరేషన్ అంటే సాలరీ మనకు మంత్లీ వచ్చేసరికి 47,000 రూపీస్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఏంటంటే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా ఆఫీస్ హెచ్‌క్యూ తంబరం. ఇక్కడ మీరు అడ్రస్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకు తమిళనాడులో సిద్ధా అని ఇక్కడ అది రీసెర్చ్ సెంటర్ అనేది సిద్ధా అనే ఒక ఊర్లో అయితే ఉంది. సో, అక్కడికైతే ఆఫీస్ అనమాట. అది అక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మీది. సో, అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరి ఏజ్ ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 40 కంటే ఎక్కువ ఉండకూడదు. 40 కంటే తక్కువ ఉండాలి. అండ్ 18+ అయితే ఉండాలి. అండ్ ఇది మనకు తెలిసిందే కదా 18+ అనేది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్‌కి అయితే ఎలిజిబుల్. అందరికీ నార్మల్‌గా ఎటుంటుందో అలానే అయితే ఉంటుంది. ఇక్కడ నంబర్ 2 వచ్చేసరికి సీనియర్ రీసెర్చ్ ఫెలో. ఇదొచ్చేసరికి తమిళ్ పీపుల్స్‌కి ఒకటే పోస్ట్ ఉంది ఇది. ఇదొచ్చేసరికి మీరు పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ తమిళనాడు, తమిళ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేయాలి. దీనికి సాలరీ మనకు 35,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అడ్రస్ అక్కడనే. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి 35 ఇయర్స్ అయితే ఎక్కువ. 35 ఇయర్స్ కంటే ఎక్కువ అయితే ఉండొద్దు. అందరికి కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నంబర్ 4 వచ్చేసరికి సీనియర్ రీసెర్చ్ ఫెలో. ఇది కూడా ఇంగ్లీషు. ఇది వచ్చేసరికి మనకు మన ఇంగ్లీష్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి కదా! మన చుట్టుపక్కల ఉన్న ఇన్‌స్టిట్యూషన్ కాలేజెస్ వీటిలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొనుంటే మీరొచ్చేసరికి ఎలిజిబుల్. నేను చెప్తుంది చూడండి, ఇక్కడ నంబర్ 3 దీంట్లో నాకు 2 పోస్టులున్నాయి. అండ్ ఇక్కడ పైన సీనియర్ రీసెర్చ్ ఫెలోకి 1 పోస్ట్ అయితే ఉంది. సో, మీరు ఈ సీనియర్ రీసెర్చ్ ఫెలోకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 కంటే ఎక్కువైతే ఎక్సీడ్ కావద్దు. 35 కంటే తక్కువనే ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. 18+ 35 మైనస్. ఓకేనా? అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అందరికీ నార్మల్‌గానే ఉంది. అండ్ ఇక్కడ పే చూస్తే మనకు మంత్లీ పే చూస్తే సాలరీ 35,000 రూపీస్ అయితే ఇస్తున్నారు మనకు. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అది ఆఫీస్ పోస్టింగ్ ప్లేస్ కూడా సేమ్ అదే. ఇక్కడ చూసుకోండి, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా హెచ్‌క్యూ ఆఫీస్. ఇక్కడ చూసుకుంటే తంబరం సనటోరియం చెన్నై. ఇక్కడ పిన్ కోడ్ నంబర్ 600047 అయితే ఉంది. 600047 పిన్ కోడ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి సీనియర్ రీసెర్చ్ ఫెలో హిందీ లాంగ్వేజ్. ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ హిందీ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీ నుంచి అయితే ఉండాలి. 35,000 మంత్లీ అది ఉంటుంది పే ఔట్ సాలరీ. ఆఫీస్ అదే అడ్రస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏమి ఇచ్చాడంటే ఏజ్ లిమిట్ ఎంత 35,000 రూపీస్. 35 ఇయర్స్ అయితే కంటే తక్కువ ఉండాలి. 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. 18+ అయితే ఉండాలి. అండ్ నంబర్ 5 జూనియర్ రీసెర్చ్ ఫెలో. అండ్ ఇక్కడ చూసుకుంటే మైక్రోబయాలజీలో వాళ్ళకైతే గ్రిప్ ఉండాలి. 1 పోస్ట్ అయితే ఉంది. ఒకవేళ మీకు మైక్రోబయాలజీలో అప్లైడ్ మైక్రోబయాలజీ, కెమికల్ మైక్రోబయాలజీ, మెడికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సి వీటిలో మీకు వచ్చేసరికి ఇవి ఎసెన్షియల్ అనమాట. ఇవి ఉండాలి వాళ్ళకి. ఇలాంటి
ఈ స్టడీస్‌లో గాలి గనుక ఉంటే దే క్యాన్ గో టు అప్లై దిస్ జూనియర్ రీసెర్చ్ ఫెలో. దీనికి 31,000 రూపీస్ అయితే సాలరీ ఇస్తున్నారు. ఏజ్ లిమిట్ 28 ఇయర్ కంటే ఎక్కువ ఉండదు. తక్కువనే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అదే ఆఫీస్ పోస్టింగ్ ప్లేస్. అండ్ ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ 8 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకు ఎలాంటివి గూడా ఇవ్వలేదు. నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ సచ్ యాస్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్‌లో అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి వాళ్ళకు. అండ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ రైటింగ్ అబిలిటీస్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్ ఇన్ డిసిప్లిన్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఎలాంటి కాలేజెస్ అయినా డిసిప్లిన్ కాలేజెస్ కానీ అండ్ యూనివర్సిటీస్ నుంచి అయితే ఏదైనా సరే అక్కడి నుంచి ఉంటే గనక మీరు దీనికి ఎలిజిబుల్. అండ్ 30 ఇయర్స్ కంటే ఎక్సీడ్ కావద్దు. దానికంటే ఎక్కువనే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. అండ్ పేఅవుట్ చూసుకుంటే 20,000 ఇస్తున్నారు. అండ్ పైన మనకు జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పాను కదా! దానికి 31,000 రూపీస్ సాలరీ. ఆఫీస్ అదే ఆఫీస్. ఇక్కడ చూసుకుంటే అదే ఇప్పుడు మనం చూస్తున్నారు కదా! ఇది అడ్రెస్ అనమాట. సో, దీనికి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ జనరల్‌గా మనం చూసిన అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏంటంటే ఇక్కడ క్లోజింగ్ డేట్ 22/7/2024లో అయితే క్లోజ్ అవ్వబోతున్నాయి. సో, 22/7/2024 మధ్యలో అంటే దానికంటే ముందు చూస్తున్నవారు, ఆ రోజు చూస్తున్నవారు మాత్రమే అప్లై చేసుకోండి. లేదంటే స్కిప్ చేసి ఇప్పుడొచ్చిన లేటెస్ట్ వీడియో చూసి ఆ జాబ్ మీకు ఇంట్రెస్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో, నేను చేస్తున్న ఈ ఈ పనికి నేను చాలా అంటే చాలా కష్టపడి జాబ్స్‌ని వెతుకుతా. వెతికిన తర్వాత నేను మీకు అందజేయాలని చెప్పేసి చాలా కష్టపడి నేనైతే ఇలాంటి నోటిఫికేషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకైతే అప్లై చేసుకోమని చెప్తున్నా. ఆ ఖుషికి ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ మీట్ ఇన్ అనదర్ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ అవర్ వరల్డ్. థాంక్ యూ.